చాలామంది కుజదోషంతో బాధపడుతున్నాము, కుజదోషం ఉంది అందుకే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళైనా విడిపోతున్నారా అని అంటారు సార్. అసలు కుజదోషం అంటే ఏంది గురుగారు? ఇది ఈ జనరేషన్లో సార్ చాలా కరెక్ట్ క్వశ్చను. సో కుజదోషము అంటే దాని అర్థం ఏంటంటే ఆడవారికి ఉండే దోషాన్ని కుజదోషము అంటాం. ఓకే. ఇది మగవారికి ఉండదు. చాలామంది ఏమంటారంటే కుజదోషం ఆడవారికి ఉంటే మగవాళ్ళని కూడా కుజదోషం ఉండే వాళ్ళని చూసుకోవాలి అంటారు. అది తప్పు కాదా? సో ఇక్కడ కుజదోషము ఆడవాళ్ళకే ఉంటుంది. ఓకే. ఈ కుజదోషము అనేటువంటిది ఎలా చూసుకోవాలి అంటే ఇందాక మనం ఎట్లయితే కాలసర్ప దోషాన్ని చూసుకోవాలని చెప్పినామో అట్లనే కుజదోషాన్ని కూడా ఎట్లా చూసుకోవాలి అంటే లగ్నంలో కుజుడున్న అమ్మాయికి 2వ ఇంట్లో, 4వ ఇంట్లో, 6వ ఇంట్లో, 7వ ఇంట్లో, 8వ ఇంట్లో, 10వ ఇంట్లో, 12వ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అంటాము. అలాగే కుజుడితో పాటు రాహు ఉన్నా, కేతు ఉన్నా, కుజుతో పాటు శని ఉన్నా, శని దృష్టి కుజుడి మీద ఉన్నా దీన్ని కుజదోషము అంటాం. కుజదోషము అనేటువంటిది 66 రకములుగా ఉంటుంది. కుజదోషము విడాకులనియొచ్చు, త్వరగా పెళ్లినియొచ్చు, లేటుగా పెళ్లినివ్వచ్చు, భర్త చనిపోవచ్చు, సంతానం లేకపోవచ్చు, అత్తగారితో దూరంగా ఉండొచ్చు, తల్లిగారితో దూరంగా ఉండొచ్చు. అంటే ఒక అమ్మాయికి కుజదోషం 66 రకాలుగా ఉంటుంది. దాని స్థాయిని బట్టి మనం ఎలాంటి పూజ చేయాలి అనేది నిర్ధారణకు వస్తాము. కొంతమందికి 3 పెళ్లిళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 2 పెళ్లిళ్ళు ఉండొచ్చు. ఓన్లీ కుజదోషం అనేది అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది, అబ్బాయిలకు కుజదోషం అబ్బాయిలకు ఉండదు. కుజదోషం అనేది అబ్బాయిలకు ఉండదు. అబ్బాయిలకు శుక్రదోషం ఉంటుంది, అమ్మాయిలకు కుజదోషం ఉంటుంది. మాంగళ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు కుజదోషం ఉంటుంది. స్పర్మ్ కౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు శుక్రదోషం ఉంటుంది. మగవాళ్లకు శుక్రకణాలు ఉంటాయి కాబట్టి శుక్రదోషం ఉంటుంది, ఆడవారికి మాంగళ్యం ఉంటుంది కాబట్టి కుజదోషం ఉంటుంది. ఓకే. సో కుజదోషం తెలుసుకోవాలి అంటే మీకు మీరే వ్యక్తిగతంగా ఒక ఆన్లైన్లోకి వెళ్ళిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నంలో కానీ, మీ 2వ స్థానంలో కానీ, మీ 4వ స్థానంలో కానీ, మీ 6వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 10వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ మీ జాతకంలో కుజుడు ఉన్నట్లయితే మీకు కుజదోషం ఉన్నట్లు మీరు నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. రైట్. సో మీకు ఉన్నటువంటి దోషాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి, దాని స్థాయిని బట్టి మీ రెమెడీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు శ్రీకాళహస్తి, కొన్నిసార్లు త్రయంబకేశ్వరు, సో కొన్నిసార్లు కామాఖ్య, ఇలా ఒక్కొక్క దేవతను, కొన్నిసార్లు తిరుపతిలో రంగమంటపంలో ఉండే శేషవాహనం చుట్టూ తిరిగినా ఆ దోషం పోతుంది. ఓకే. సో అలా మీ రెమెడీని మీరు చేసుకొని సమస్యల నుండి బయటపడవచ్చు. రైట్. అలాగే గురుగారు, నాగదోషం అంటే ఏ విధంగా ఉంటుంది, దాని నివారణ ఏ విధంగా ఉంటుంది? సో ఇప్పుడు నాగదోషం అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కాలసర్పదోషం. సో కాలసర్పదోషంలో సింగిల్ వర్డ్ తీసుకుంటే నాగదోషం. ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది. ఓకే. సో నాగదోషం అంటే ఇది వంశపారంపర్యంగా ఒక వంశము నుండి ఆడవారికి మాత్రమే కలిగేటువంటి దోషాన్ని నాగదోషం అంటాం. సో నాగదోషం వల్ల ఆడవారికి వచ్చే సమస్యలు ఏమిటయా అంటే భార్యాభర్తలు విడిపోవడం, రెగ్యులర్గా అబార్షన్లు అవ్వడం. మనం చూస్తుంటాం చాలామంది ఏం చెప్తారంటే గురువుగారు మాకు గర్భం నిలవట్లేదు, 5 సార్లు మాకు గర్భం వచ్చింది కానీ అబార్షన్ అయ్యింది, లేదు అంటే పుట్టగానే మాకు బాబు చనిపోయిండు లేదా పాప చనిపోయింది. సో నాగదోషం అనేది వంశపారంపర్యంగా ఆడవారికి వచ్చే దోషాన్ని నాగదోషం అంటాము. ఈ నాగదోషం వల్ల చాలా వరకు ఆడవారికి సంబంధించిన సమస్యలే వస్తాయి. ఉదాహరణ, అత్తా కోడళ్ళు కొట్టుకోవడము, తల్లి కూతుర్లు కొట్టుకోవడము, ఆడవాళ్ళ వల్ల సమస్యలు ఫేస్ చేయడము, ఆడపడుచుల వల్ల సమస్యలను ఫేస్ చేయడము, తోటి కోడళ్ళ వల్ల సమస్యలను ఫేస్ చేయడము. సో ఎవరైతే సేమ్ జెండర్ వల్ల సమస్యలు ఏర్పడతాయో వాళ్లకు నాగదోషం ఉన్నట్టు లెక్క. సో ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి పూజ ఏమిటి అంటే త్రయంబకేశ్వరంలో రాహుకాల పూజ అని ఉంటుంది. ఆ పూజ నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు. రైట్. అలాగే పితృదోషం గురించి చాలా మంది మాట్లాడుతుంటారు గురుగారు. అసలు పితృదోషం అంటే ఏంటి? ఇప్పుడు ఆడవారికి నాగదోషం అన్నాం, మగవారికి పితృదోషం. ఓకే. సో పితృదోషం అంటే ఏముంటుంది, మగవారికి ఏర్పడేటువంటి దోషాన్ని పితృదోషం. సో పితృదోషం ఎందువల్ల ఏర్పడుతుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి, పితృ అంటే ఇంటికి యజమాని, అంటే ఇంటికి మగవాళ్లను యజమాని అంటాం మనం. ఓకే. యజమాని అంటే సంపాదించేవాడని కాదు ఇక్కడ అర్థం. యజమాని స్థానము అంటే ఆ వంశపారంపర్యంగా వచ్చే సమస్యలను బేస్ చేసుకుని జీవితాన్ని గడిపేవాడిని యజమాని అంటాం. ఉదాహరణ, ఒక ఇంటి పెద్ద మనిషి ఉన్నాడు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరన్నా, వాళ్ళ తండ్రి తరపు, తల్లి తరపు, అత్త తరపు, మామ తరపు ఎవరైనా సూసైడ్ చేసుకుని చనిపోయినా, వాళ్ళ వంశంలో పిల్లి చనిపోయినా, ఇంట్లో పిల్లి చనిపోయినా, వాళ్ళ ఇంట్లో కాకి చనిపోయినా, వాళ్ళ ఇంట్లో పాము చనిపోయినా, ఇలా జరిగినప్పుడు ఆ వంశానికి పట్టేటువంటి దోషాన్ని పితృదోషం అంటాం. ఓకే. సో ఈ పితృదోషం పట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ అభివృద్ధి ఉండదు.
ఆర్థికంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎంత కష్టపడ్డా, మనం చాలామంది చెప్తుంటారు నేను మస్తు కష్టపడ్డ గురువు గారు, నాకు ఎందుకు కలిసి వస్తలేదు, నా ఎంబడి స్టార్ట్ అయిన వాళ్ళు పోరాలు అందరూ సంపాదించారు మస్తు పైసలు, నేను మాత్రం ఆడే ఉన్నా అంటాడు. అలా మీ జీవితంలో ఎప్పుడైతే మీరు అనుభవిస్తారో, మీరు ఫేస్ చేస్తారో, మీకు పితృదోషం ఉన్నట్టు లెక్క. పితృదోషం ఉంటే మగపిల్లలు పుట్టరు, పితృదోషం ఉంటే డబ్బు మిగలదు, పితృదోషం ఉంటే 100 రూపాయలు రావాల్సిన దగ్గర 10 రూపాయలే వస్తాయి, పితృదోషం ఉంటే వచ్చిన 10 రూపాయలు కూడా ఖర్చు అవుతాయి, పితృదోషం ఉంటే మనం 10 లక్షలు జమ చేసుకొని కూర్చున్నాక అనుకోకుండా ఈ 10 లక్షల రూపాయలు ఏదో రోగం కోసమో దేనికోసమో ఖర్చు అయిపోతాయి. అంటే డబ్బు మిగిలకపోవడాన్ని, అభివృద్ధి లేకపోవడాన్ని, మగ సంతానం అభివృద్ధిలోకి లేకపోవడాన్ని, మగ సంతానం ఆటిజంతో పుట్టడాన్ని, మగ సంతానం హార్ట్ ప్రాబ్లంతో పుట్టడాన్ని, తర్వాత 18 సంవత్సరాల లోపు పిల్లలు మగపిల్లలు చనిపోవడాన్ని, యాక్సిడెంట్లో మగవారు చనిపోవడాన్ని, దీని అంతటిని కూడా పితృదోషం అంటాం. పితృదోషం రావడానికి ప్రధానమైనటువంటి కారణము మనకు తెలియకుండా మన ఇంట్లో కాకి చనిపోవడము, పిల్లి చనిపోవడము, పాము చనిపోవడము, ఇంట్లోకి గబ్బిలాలు రావడము. సో ఇవన్నీ కూడా పితృదోషం యొక్క లక్షణములు. సో వీటి నివారణ అంటే స్థాయిని బట్టి త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ చేయించుకోవడం, లేదంటే కామాఖ్యలో వేరే పూజలు చేయించుకోవడము, ఇలాంటి పూజలు చేయించుకోవడం ద్వారా పితృదోషం నుండి బయటపడతారు. పితృదోషంకు ఉన్నటువంటి మరో పెద్ద సమస్య ఏమిటంటే కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా జీవితంలో సకలం కోల్పోవడం కూడా పితృదోషం యొక్క లక్షణము. అంటే మనం చూస్తుంటాము, అరే మస్తు పైసలు సంపాదించిండ్రా కానీ సడన్గా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చిర్రు అంటున్నాం. కొన్నిసార్లు ఏమంటారు తెలుసా, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందో ఏమో అని పెళ్లి కాగానే వాడు రోడ్డు మీదకి వచ్చిండ్రా అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డెవలప్మెంట్ ద్వారా సమస్యలు వస్తాయి. అంటే పెళ్లి చేసుకోగానేనో, మగపిల్లగాడు పుట్టంగానేనో, మనం ఏదో ఒక కారు కొనంగానేనో, కొన్ని కార్లు ఉంటాయి, పనికిరాని కార్లు ఉంటాయి, అంటే మనకు జాతకానికి కలిసి రావు, ఆ కార్లు కొనంగానేనో, లేకుంటే నలుపు రంగు కార్లు కొనంగానేనో ఈ ప్రభావం తీవ్రమయ్యి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది పితృదోషం, దానికి రెమెడీ చేసుకుంటే ప్రాబ్లమ్స్. సో అలాగే శుక్రదోషం అంటే ఇది గురుగారు. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య శుక్రదోషం. సో శుక్రదోషం అనేటువంటిది ఆడవారికి ఉంటది, మగవారికి ఉంటది, ఎక్కువగా సెలబ్రిటీలకు ఉంటది. ఈ శుక్రదోషం సెలబ్రిటీలు ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో, ఎవరి దగ్గరనైతే డబ్బులు ఉంటాయో వాళ్లకు శుక్రదోషం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో శుక్రదోషం అనేటువంటి దేనికి సంబంధించింది అంటే వంశానికి చెడ్డ పేరు తేవడంలో శుక్రదోషం చాలా తీవ్రమైనటువంటి పేరును తీసుకుంటుంది. అంటే ఉదాహరణ, వంశానికి చెడ్డ పేరు ఎప్పుడు వస్తుంది అంటే ఆ వ్యక్తి జైలుకు పోయినప్పుడు వస్తుంది. అంటే జైలుకు పోవడానికి ముఖ్యమైనటువంటి గ్రహము శుక్రదోషం. శుక్రుడు గనక వ్యయంలో ఉన్నా, 6లో ఉన్నా, 7లో ఉన్నా, 12లో ఉన్నా, శుక్రుడు కేతువు కలిసి ఉన్నా, శుక్రుడు శని కలిసి ఉన్నా వాళ్లకు జైలుకు పోయే యోగం ఉంటుంది. తప్పు చేసినా చెయ్యకపోయినా శత్రువుల యొక్క దాడి వల్లనైనా జైలుకు పోతారు వాళ్ళు. సో అదొక పద్ధతి. రెండవది, బాగా డబ్బులు సంపాదించి జీవితంలో చాలా 100 కోట్లు సంపాదించి రోడ్డు మీదకి రావడం కూడా శుక్రుడు కారణం, దానికి కూడా శుక్రదోషం కారణం. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం మనం జనరల్గా, కిడ్నీ క్యాన్సర్ అంటాం. కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ప్రధానమైనటువంటి కారణం శుక్రదోషం. శుక్రుడు కేతువు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కాజ్ ఆఫ్ డెత్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఉంటుంది. మనం ఎవరి జాతకంలోనైతే కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటామో వాళ్ళ జాతకాన్ని తీస్తే శుక్రుడు ఖచ్చితంగా 12లో కానీ, 6లో కానీ, 7లో కానీ, లేదా కేతుతో కలిసి కానీ, రాహుతో కలిసి కానీ ఉంటాడు శుక్రుడు. అదే ఆడవాళ్లకు శుక్రదోషం ఉంటే, అంటే ఉదాహరణ ఆడవాళ్ల జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే భర్త సంపాదించడు అని శాస్త్రం చెప్తుంది. సో భర్త సంపాదించడు అంటే అర్థమైంది అంటే మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో, కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు ముందుండి కుటుంబాన్ని నడిపిస్తుంటారు. సో వాళ్ళ జాతకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళ అన్ని జాతకాలలో శుక్రుడు నీచంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణ, ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు 6వ ఇంట్లో కానీ, 7వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ, అలాగే కేతుతో కలిసి ఉన్న, రాహుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లే సంపాదిస్తారు, మగవాళ్ళు సంపాదించరు. అంటే భర్త సంపాదించడు. సో భార్య సంపాదన మీద గెటాన్ అవుతారు. దీన్ని శుక్రదోషం అంటాం. అలాగే కొన్ని సందర్భాలలో పుట్టినటువంటి సంతానంకు మగపిల్లలు పుడితే ఇంట్లో, ఆ మగపిల్లల జాతకంలో శుక్రుడు కేతువు కలిసి ఉంటే టెస్టికల్స్కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో శుక్రుడు కుజుడు కేతువు కలిసి ఉంటే వాళ్లకు టెస్టికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. టెస్టికల్ క్యాన్సర్ అని కూడా ఉంటుంది. లైఫ్ థ్రెట్ ఉండదు, బట్ టెస్టికల్ క్యాన్సర్ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా మందిలో వింటా ఉన్నా, నేను చాలా మంది చూస్తా ఉన్నా.
అలాగే శుక్రుడు కేతు ప్రోస్టేట్ క్యాన్సర్ను చూస్తూ ఉన్నా, Okay. అలాగే కిడ్నీ క్యాన్సర్ను చూస్తూ ఉన్నా, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ను చూస్తూ ఉన్నా, అలాగే మనకు సడన్గా డబ్బు నష్టపోయే విధానాన్ని చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా లైఫ్లో 100వ ఫ్లోర్ నుండి కింద పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళకు శుక్రదోషం ఉంటుంది. సో ఇలా శుక్రదోషం ఉండేవాళ్ళు కొన్ని నియమాలు పాటించి కొన్ని రకాల పూజలు చేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి నివారణ ఏర్పడుతుంది. అలాగే అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ బట్టలు కానీ వేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి శుక్రవారం. ప్రతి శుక్రవారం. ఓకే. సో కారాగార దోషం అంటే కూడా ఈ శుక్రదోషం సేమే. శుక్రదోషం కారాగార దోషం అంటే రెండు సేమే. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఇంతకుముందు మనం మగవాళ్ళ గురించే మాట్లాడుకునే వాళ్ళము, బట్ ఈ మధ్యన ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి, కొంతమంది వాళ్ళ జాతకాన్ని కూడా విశ్లేషించి వీళ్ళు కూడా జైలుకు పోయే అవకాశం ఉంది, మనం చెప్పుకునే అవకాశం అనిపిస్తాం. ఓకే. అలాగే వంశదోషం అంటే ఎందుకు గురుగారు? ఇప్పుడు ఇవన్నీ కలిపి శుక్రదోషము, పితృదోషము, నాగదోషము వీటన్నిటిని అనలైజ్ చేసి దీంట్లో ఏ దోషం ఉంది అనే దాన్ని అనలైజ్ చేయడమే వంశదోషం. ఆ వంశంలో ఆ దోషం ఉంటేనే ఇవన్నీ కూడా మనకు ఏర్పడే అవకాశం. ఓకే.